అందరికి వెల్కమ్ టు RLR Pro. సో ఈ రోజు అయితే మనము వీల్స్ అండ్ డీల్స్ అనే కార్ షోరూమ్ దగ్గరకు అయితే రావడం జరిగింది. దీని అడ్రస్ వచ్చేసి కామినేని హాస్పిటల్ ఆపోజిట్ టువర్డ్స్ నాగోల్ రోడ్, పిల్లర్ నెంబర్ 9 and 10 మధ్యలో ఉంటుంది. అండ్ దీని పక్కనే HP పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది. సో జనరల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కార్ అనేది ఒక కళ. సో అందరూ దాన్ని నెరవేర్చుకోలేకపోతారు. కానీ ఇక్కడ వీళ్ళు వీల్స్ అండ్ డీల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే స్పెషల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి అఫోర్డబుల్ గా ఉండేలాగా సెకండ్ హ్యాండ్ కార్స్ ని చాలా తక్కువ ప్రైజెస్ కి సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు కార్స్ పర్చేస్ కూడా చేస్తారనమాట సెకండ్ హ్యాండ్ లో. సో లోపలికి వెళ్ళి డీటెయిల్ గా ఏమేం కార్స్ ఉన్నాయి, ఎలాంటి వేరియంట్ కార్స్ ఉన్నాయి, ఎలాంటి కలర్స్ ఉన్నాయి అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో సో డీటెయిల్ గా తెలుసుకుందాం రండి. సో ఇప్పుడైతే ఇక్కడ మనకి టొయోటో ఫార్చునర్ 7+1 సీటింగ్ ఉన్న కార్ అయితే ఉంది. సో లోపలికి వెళ్ళి ఈ కార్ స్పెసిఫికేషన్స్ ఏంటి, కార్ ఎలా ఉంది లోపల అనేది డీటెయిల్ గా తెలుసుకుందాం రండి. కార్ అయితే నాకు చాలా నచ్చేసింది. అంటే స్మూత్ గా ఉంది, చాలా పేరుకి ఇవి సెకండ్ హ్యాండ్ కార్స్ లాగా అమ్ముతున్నారు కానీ కంప్లీట్ గా చూసుకుంటే ఇవి కంప్లీట్ ఫస్ట్ హ్యాండ్ షోరూమ్ కార్స్ లాగా ఉన్నాయి. నాకు కూడా చాలా బాగా నచ్చేసింది స్మూత్ గా. కానీ ఇక్కడ స్పేషియస్ చూడండి ఒక్కసారి, ఇక్కడ ఎంత స్పేస్ ఉంది అండ్ లోపల కూడా సీటింగ్ చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఒక్కసారి మీరు అక్కడ చూడండి. సో ఈ కార్ అయితే నాకు చాలా కంఫర్టబుల్ గా నచ్చింది. మీకు ఎవరికైనా ఈ కార్ పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మంచి బడ్జెట్ ప్రైజెస్ తోనే మనకి ఈ కార్స్ అనేది వీళ్ళు ఇస్తున్నారు అనమాట. సో ఇంత మంచి కార్స్ ఇంత తక్కువ ప్రైస్ కి అమ్ముతున్నారు అంటే అది ఓన్లీ వీల్స్ అండ్ కార్స్ వాళ్ళ దగ్గరనే ఉంటుంది. ఈ ప్రైస్ మీరు బయట ఎక్కడికి వెళ్ళి చూసినా ఇంత మంచి ప్రైసింగ్ కి ఇంత మంచి కార్స్ ఎక్కడా ఉండవు. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్న రెడ్ కార్ అయితే బ్రీజా అన్నమాట. సో దీని మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ వచ్చేసి సెప్టెంబర్ 2018. అటు ఇది షోరూమ్ ట్రాక్ మాత్రమే. అండ్ ఈ కలర్ వచ్చేసి మనకి కంప్లీట్ రెడ్ కలర్. దీనికి ఇన్సూరెన్స్ అనేది లేదు. బట్ మనకి ఈ కార్ అనేది అతి తక్కువ బెస్ట్ ప్రైస్ కి వచ్చేస్తుంది. జస్ట్ ఇది 7,60,000 మాత్రమే. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. అండ్ ఇది ఇంకొకటి వచ్చేసి ఇది డీజిల్ యూజ్డ్ వెహికల్ అండ్ దీనికి కూడా మనకి ఫినాన్స్ అనేది వచ్చేస్తుంది. సేమ్ దీనికి కూడా ఒకవేళ మనకి డీల్ అనేది ఓకే అయితే 2% అనేది సర్వీస్ ఛార్జెస్ ఉంటాయి. బట్ ఒకవేళ డీల్ అనేది కంప్లీట్ గా ఫిక్స్ అయ్యి మీకు ఓకే అయితే ఆ సర్వీస్ ఛార్జెస్ కూడా 1% కిందకి కన్సిడర్ చేస్తారు. అండ్ ఈ వెహికల్ కూడా నాన్ యాక్సిడెంట్ వెహికల్, నాన్ ఫ్లడెడ్ వెహికల్. అండ్ వీళ్ళు గేర్ బాక్స్ కి ఫర్ 10,000 కిలోమీటర్స్ కి 3 months వారంటీ ఇస్తున్నారు. అండ్ దీని నంబర్ ప్లేట్ వచ్చేసి కంప్లీట్ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్. అండ్ మీకు ఈ కార్ నచ్చినట్టయితే వీళ్ళ డీటెయిల్స్ నేను మీకు డిస్క్రిప్షన్స్ లో ఇస్తా. స్క్రీన్ మీద వీళ్ళ నంబర్స్ అయితే డిస్ప్లే చేస్తాను. మీకు ఒకవేళ ఈ కార్ నచ్చింది, మీకు ఓకే అయితే దీని అడ్రస్ అయితే నేను మీకు స్క్రీన్ మీద ఇచ్చేస్తాను. సో ఇప్పుడు కనిపిస్తున్న కార్ అయితే మనకి నెక్సాన్ XZA+ వేరియంట్ కార్ అన్నమాట. సో దీని మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ వచ్చేసి 2019 అండ్ దీని షోరూమ్ ట్రాక్ వచ్చేసి 15,000 కిలోమీటర్స్. అండ్ దీని కలర్ వచ్చేసి బ్లూ కలర్. దీనికి కూడా ఇన్సూరెన్స్ అనేది లేదు. అండ్ కానీ మనకి బెస్ట్ ప్రైస్ లో ఈ కార్ అనేది అవైలబుల్ గా ఉంది. జస్ట్ 7,45,000. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. మీరు ఒక్కసారి మీకు ఈ కార్ నచ్చి ఇక్కడికి వచ్చినట్టయితే దీని ప్రైజెస్ అనేది నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఫ్యూయల్ యూజ్డ్ వచ్చేసి ఇది డీజిల్ అండ్ ఆటోమేటిక్ కార్. దీనికి కూడా మనకి ఫినాన్స్ అనేది వస్తుంది. సో సేమ్ దీనిపైన కూడా సర్వీస్ ఛార్జెస్ అనేది 2% ఆన్ డీల్ ఉంటుంది. ఒకవేళ మీకు డీల్ ఫిక్స్ అయినట్టయితే ఇది 1% కిందకి కూడా కన్సిడర్ చేస్తారు. అండ్ ఈ వెహికల్ కూడా నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండ్ నాన్ ఫ్లడెడ్ వెహికల్. అండ్ అంతేకాదు 10,000 కిలోమీటర్స్ గేర్ బాక్స్ కి 3 months వారంటీ అయితే ఇస్తున్నారనమాట వీళ్ళు. సో మీకు ఈ కార్ నచ్చినట్టయితే నేనైతే వీళ్ళ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను. మీకు ఈ కార్ ఒకవేళ నచ్చినట్టయితే లొకేషన్కి వెళ్ళి ఒక్కసారి చెక్అవుట్ అయితే చేసేయండి. సో ఇప్పుడు మనకు చూపిస్తున్న వెహికల్ అయితే S-Cross Zeta వెహికల్ అనమాట. సో దీని మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ వచ్చేసి 2017. జస్ట్ 86,509 కిలోమీటర్స్ మాత్రమే. షోరూమ్ ట్రాక్ వాల్యూ మాత్రమే. అండ్ దీని కలర్ వచ్చేసి గ్రే కలర్. అండ్ సేమ్ దీనికి కూడా ఇన్సూరెన్స్ ఏం లేదు. బట్ ఇది మనకి బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 6,50,000 మాత్రమే. అండ్ ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. మీరు ఒక్కసారి
ఒక్కసారి ఈ కార్ నచ్చింది అంటే ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడితే ప్రైజెస్ అనేది తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇది డీజిల్ బేస్డ్ కార్ అండ్ దీని మీద మనకి ఫినాన్స్ కూడా వస్తుంది. సేమ్ దీని మీద మనకి సర్వీస్ ఛార్జెస్ అనేది 2% ఆన్ డీల్ ఉంటుంది. ఇఫ్ మీకు డీల్ ఓకే అయితే 1% కి తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ వెహికల్ కూడా నాన్ యాక్సిడెంట్ వెహికల్, నాన్ ఫ్లడెడ్ వెహికల్ అండ్ అంతేకాదు గేర్ బాక్స్ ఫర్ 10,000 కిలోమీటర్స్ కి 3 months వారంటీ అయితే ఇస్తున్నారు. సో ఇంత మంచి ఆఫర్స్ ఉన్న కార్ ని ఒకవేళ మీకు నచ్చితే నేను దీని లొకేషన్ అండ్ దీని నంబర్ కూడా స్క్రీన్ పైన ఇచ్చేస్తున్నాను. మీకు ఒకవేళ ఈ కార్ నచ్చినట్టయితే మీరు తీసుకోవాలి అనుకుంటే మీరు ఒక్కసారి లొకేషన్కి వచ్చి దీని ప్రైస్ చెక్ చేసుకొని దీని ప్రైస్ కూడా ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్. సో ఇప్పుడు మనకి చూపిస్తున్న వెహికల్ అయితే ఎస్ క్రాస్ జెటా అండ్ దీని మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ వచ్చేసి 2021. ఇది జస్ట్ 66,000 కిలోమీటర్స్ మాత్రమే. ఇది వచ్చేసి షోరూమ్ ట్రాక్ మాత్రమే. దీని కలర్ వచ్చేసి వైట్ అండ్ ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే సిఆర్పిఎఫ్ వెహికల్. ఇది కంప్లీట్ గవర్నమెంట్ వెహికల్ అనమాట. దీనికి ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ గా ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి 8,50,000 మాత్రమే అండ్ ఇది కూడా నెగోషియబుల్. మీరు ఒక్కసారి ఈ కార్ నచ్చినట్టయితే మేము ఇచ్చిన డీటెయిల్స్ ని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ కనిపిస్తున్న కార్ నంబర్ కూడా కంప్లీట్ ఫ్యాన్సీ నంబర్ అండ్ ఇది పెట్రోల్ ఫ్యూయల్ యూజ్డ్ అనమాట. దీని మీద కూడా మనకి ఫినాన్స్ అనేది వస్తుంది. అంతేకాదు ఒకవేళ మీకు ఈ కార్ అనేది ఓకే అయితే 2% సర్వీస్ ఛార్జెస్ అయితే ఉంటుంది డీల్ మీద. మీకు ఒకవేళ డీల్ ఓకే అయితే 1% కి కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇదైతే కంప్లీట్ సిఆర్పిఎఫ్ గవర్నమెంట్ వెహికల్. దీని అడ్వాంటేజ్ కూడా అదే అనమాట. సో ఇప్పుడు మనకు చూపిస్తున్న వెహికల్ వచ్చేసి క్రెటా ఎస్ ప్లస్ వెహికల్ అండ్ దీని మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ వచ్చేసి 2018. జస్ట్ 78,000 కిలోమీటర్స్ మాత్రమే అండ్ దట్ టు షోరూమ్ ట్రాక్ పరంగా. అండ్ దీని కలర్ వచ్చేసి మనకు వైట్ లో అవైలబుల్ గా ఉంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ మనకి 8,25,000 ఉంది. అండ్ ఇది మనకి ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్. ఒకవేళ మీకు కార్ నచ్చినట్టయితే దీని ప్రైసెస్ కూడా తగ్గొచ్చు. అండ్ ఇది డీజిల్ బేస్డ్ కార్. దీని మీద కూడా మనకి ఫినాన్స్ అనేది అవైలబుల్ గా ఉంది అండ్ దీని మీద కూడా మనకి సర్వీస్ ఛార్జెస్ అనేది 2% ఆన్ డీల్. ఒకవేళ మీకు డీల్ అనేది ఫిక్స్ అయినట్టయితే 1% ఛార్జెస్ మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. అండ్ ఈ వెహికల్ కూడా నాన్ ఫ్లడెడ్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. అంతేకాదు మనకి ఈ స్టోర్ వాళ్ళు ఫర్ 1000 కిలోమీటర్స్ గేర్ బాక్స్ కి 3 months వారంటీ అయితే ఇస్తున్నారు. మీకు ఒకవేళ ఈ కార్ నచ్చినట్టయితే వీళ్ళ డీటెయిల్స్ నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను, వచ్చి కాంటాక్ట్ అవ్వండి. ఒక కారే కాకుండా చాలా 30+ కార్స్ అయితే ఉన్నాయి. ఆ 30+ కార్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి అండ్ విత్ గుడ్ స్పెసిఫికేషన్స్. ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ఉన్న కార్ ప్లేట్స్ కూడా కంప్లీట్ ఫ్యాన్సీ నెంబర్స్. మీరు కలర్ ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. కంప్లీట్ పవర్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. ఒక్కసారి మీరు ఈ స్టోర్కి వచ్చి విజిట్ అవ్వండి. సో ఇప్పుడు చూపిస్తున్న వెహికల్ వచ్చేసి బొలెరో. దీని వేరియంట్ వచ్చేసి B6 అండ్ దీని మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ వచ్చేసి November 11th, 2020లో దీని మ్యానుఫ్యాక్చర్ అయితే జరిగింది. అండ్ షోరూమ్ ట్రాక్ వరకు చూసుకుంటే 83,000 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. దీని కలర్ వచ్చేసి సిల్వర్ కలర్. దీనికి ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ గా ఉంది. దట్టు మనకి చాలా లోయెస్ట్ ప్రైస్ లో లభిస్తుంది. జస్ట్ 7,20,000 మాత్రమే. అండ్ ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, చాలా నెగోషియబుల్. ఒకవేళ మీకు వెహికల్ అనేది నచ్చితే నేను స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ వెహికల్ వచ్చేసి కంప్లీట్ డీజిల్ బేస్డ్ వెహికల్. దీని మీద మనకి ఫినాన్స్ అనేది అవైలబుల్ గా ఉంది అండ్ సర్వీస్ ఛార్జెస్ కూడా ఒకవేళ మీకు ఈ వెహికల్ ఓకే అయితే 2% ఆన్ డీల్ ఉంటుంది. ఒకవేళ మీకు పక్కాగా ఫిక్స్ అని అనిపిస్తే వెహికల్ దీని మీద కూడా 1% తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వెహికల్ కూడా మనకి కంప్లీట్లీ నాన్ యాక్సిడెంట్ వెహికల్, నాన్ ఫ్లడెడ్ వెహికల్. వీళ్ళు స్పెషల్గా 10,000 కిలోమీటర్స్కి 3 months వారంటీ అయితే ఇస్తున్నారు. ఈ కలర్ కారు చాలా లోపల స్పెసిఫికేషన్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇదైతే మంచి ఆఫర్ అనే చెప్పొచ్చు. ఈ కార్ ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. మనకి ఇప్పుడు చూపిస్తున్న వెహికల్ అయితే ఈటీఓస్ వెహికల్ అనమాట. సో దీని మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ వచ్చేసి 2019 అండ్ షోరూమ్ ట్రాక్ వచ్చేసి జస్ట్ 1,75,000 కిలోమీటర్స్ మాత్రమే. దీని కలర్ వచ్చేసి సిల్వర్ మెటాలిక్ అండ్ దీనికి ఇన్సూరెన్స్ అనేది లేదు. బట్ మనకి ఈ వెహికల్ అనేది బెస్ట్ ప్రైస్కే లభిస్తుంది. జస్ట్ దీని ప్రైస్ వచ్చేసి 6,50,000 అండ్ ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, ఇదైతే నెగోషియబుల్. మీకు ఒకవేళ వెహికల్ నచ్చినట్టయితే డీల్ ఓకే అయితే ప్రైసెస్ అనేవి డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కంప్లీట్ డీజిల్ బేస్డ్ వెహికల్ అండ్ దీని మీద మనకి ఫినాన్స్ అనేది దొరుకుతుంది. దీని మీద మనకి సర్వీస్ ఛార్జెస్ అనేది 2% ఆన్ డీల్ ఉంటుంది. ఇఫ్ మీకు డీల్ ఓకే అయినట్టయితే సర్వీస్ ఛార్జెస్ కూడా 1%కి రెడ్యూస్ చేస్తారు. అండ్ అంతేకాదు ఈ వెహికల్ వచ్చేసి
నాన్ ఫ్లడెడ్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. అండ్ వీళ్ళు స్పెషల్గా ఇచ్చే స్పెసిఫికేషన్ ఆఫర్ ఏంటి అంటే గేర్ బాక్స్కి ఫర్ 10,000 కిలోమీటర్స్కి 3 months వారంటీ అయితే ఇస్తున్నారు. ఇది ఒక మంచి ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. కార్ కూడా లోపల చాలా స్పేషియస్గా ఉంది. మంచి మంచి బ్రాండెడ్ కార్స్ అయితే ఇక్కడ ఎక్కువ ప్రైసెస్కే ఇక్కడ అమ్మేస్తున్నారు. సో మీకు ఒకవేళ ఈ కార్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్స్కి అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు మనకి చూపిస్తున్న వెహికల్ వచ్చేసి సిటీ ఎస్వి వేరియంట్ అండ్ దీని నంబర్ ప్లేట్ వచ్చేసి కంప్లీట్ ఫ్యాన్సీ నెంబర్ అండ్ దీని మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ వచ్చేసి 2014. షోరూమ్ ట్రాక్తో చూసుకుంటే 77,000 కిలోమీటర్స్ మాత్రమే. అండ్ ఈ కార్ మనకి వైట్ కలర్లో అవైలబుల్గా ఉంది. దీనికి ఇన్సూరెన్స్ అనేది లేదు. బట్ ఈ కార్ ప్రైస్ వచ్చేసి 4,50,000 నెగోషియబుల్ పెట్రోల్ ఫ్యూయల్ యూజ్డ్ కార్ అనమాట. సో దీనికి కూడా మనకి ఫినాన్స్ అనేది దొరుకుతుంది. అండ్ దీనిపైన కూడా మనకి 2% ఒకవేళ డీల్ ఫిక్స్ అయితే మాత్రం 1%కి తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఆన్ డీల్ పైన. మీకు ఒకవేళ ఈ కార్ నచ్చినట్టయితే ఒక్కసారి మన ఈ లొకేషన్ విజిట్ అవ్వండి. సో ఇప్పుడు మనకి చూపిస్తున్న వెహికల్ వచ్చేసి అయితే స్విఫ్ట్ డిజైర్ VXI వేరియంట్ అండ్ దీని నంబర్ ప్లేట్ వచ్చేసి కంప్లీట్ ఫ్యాన్సీ నెంబర్ 899. దీని మ్యానుఫ్యాక్చర్ ఇయర్ వచ్చేసి Jan 2021. షోరూమ్ ట్రాక్లో చూసుకుంటే జస్ట్ 82,822 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఈ వెహికల్ మనకి వైట్ కలర్లో అవైలబుల్గా ఉంది. దీనికైతే ఇన్సూరెన్స్ లేదు. బట్ దీని ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ 6,45,000 మాత్రమే. అండ్ ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, ప్రైజెస్ అనేవి నెగోషియబుల్. ఒకవేళ మీకు వెహికల్ నచ్చినట్టయితే ఇక్కడికి వచ్చి ఒకసారి చెకింగ్ చేసుకొని ఇది కంప్లీట్లీ పెట్రోల్ ఫ్యూయల్ బేస్డ్ కార్ అనమాట. దీనిపైన మనకి ఫినాన్స్ కూడా లభిస్తుంది. అంతేకాదు దీని మీద సర్వీస్ ఛార్జెస్ 2% ఆన్ డీల్ ఉంటాయి. ఒకవేళ మీకు డీల్ ఫిక్స్ అయినట్టయితే 1%కి తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఈ వెహికల్ కూడా మనకి కంప్లీట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండ్ అంతేకాదు నాన్ ఫోల్డెడ్ వెహికల్. అండ్ వీళ్ళు మనకి ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే గేర్ బాక్స్ పై ఫర్ 10,000 కిలోమీటర్స్ 3 months వారంటీ అయితే ఇస్తున్నారు. సో మీకు ఒకవేళ ఈ కార్ ఓకే అయినట్టు అనిపిస్తే ఒక్కసారి నేను స్క్రీన్ మీద పెట్టే నంబర్కి లొకేషన్కి వచ్చి విజిట్ అయ్యి ఒక్కసారి మీరు కార్స్ ఏ ప్రైజెస్లో ఉన్నాయి, ఎలాంటి వేరియంట్స్, ఎలాంటి మోడల్స్లో ఉన్నాయి అనేది చెక్అవుట్ చేసేయండి. సో ఇప్పుడు మనకి చూపిస్తున్న వెహికల్ అయితే మనకి స్కోడా ర్యాపిడ్ TDI యాక్టివ్ అనమాట. సో దీనికి నంబర్ ప్లేట్ వచ్చేసి కంప్లీట్లీ ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ 3838. దీని మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ వచ్చేసి 2018 అండ్ దీని మైలేజ్ కవర్డ్ మనకి షోరూమ్ ట్రాక్ చూసుకుంటే జస్ట్ 80,000 కిలోమీటర్స్ మాత్రమే. ఈ కార్ మనకి వైట్ కలర్లో అవైలబుల్గా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 5,95,000 అండ్ ఇదైతే మనకి ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఒకవేళ మీకు ఓ వెహికల్ ఓకే అయితే దీనికి ప్రైజెస్ అనేవి నెగోషియబుల్. అండ్ ఇది కంప్లీట్లీ డీజిల్ ఫ్యూయల్ యూజ్డ్ వెహికల్. దీని మీద మనకి ఫినాన్స్ అనేది వస్తుంది. అండ్ అంతేకాదు దీని మీద సర్వీస్ ఛార్జెస్ 2% ఆన్ డీల్. ఒకవేళ మీకు డీల్ ఓకే అయితే 1% సర్వీస్ ఛార్జెస్ తగ్గించే అవకాశం కూడా ఉంది. అండ్ ఈ కార్ కూడా మనకి కంప్లీట్లీ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండ్ నాన్ ఫ్లడెడ్ వెహికల్. అంతేకాదు మనకి ఈ కార్ షోరూమ్ వాళ్ళు గేర్ బాక్స్కి ఫర్ 10,000 కిలోమీటర్స్కి జస్ట్ 3 months వారంటీ అయితే ఇస్తున్నారు. సో ఇప్పుడు మనకి చూపిస్తున్న కార్ వచ్చేసి ఎస్టా i20 వేరియంట్. దీని మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ వచ్చేసి 2017. దీని మైలేజ్ కవరేజ్ వచ్చేసి మనకి విత్ షోరూమ్ ట్రాక్ చూసుకుంటున్నట్టయితే 70,000 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఈ కార్ మనకి వైట్ కలర్లో అవైలబుల్గా ఉంది. దీనికి మాత్రం ఇన్సూరెన్స్ అనేది లేదు. బట్ బెస్ట్ ప్రైస్కే ఇది మనకి అవైలబుల్గా దొరుకుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 5,25,000 అండ్ ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. ఒకవేళ మీకు కార్ నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా స్టోర్ దగ్గరకు వచ్చి ఓనర్ని కాంటాక్ట్ అయ్యి దీని ప్రైసెస్ అనేవి మాట్లాడుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్లీ డీజిల్ బేస్డ్ ఈ కార్ అనమాట. దీని మీద మనకి ఫినాన్స్ అనేది అవైలబుల్గా ఉంది. సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి 2% ఆన్ డీల్ ఉంటుంది. ఒకవేళ మీకు కార్ అనేది ఓకే అయితే దీని సర్వీస్ ఛార్జ్ కూడా 1%కి తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ కార్ కూడా మనకి నాన్ యాక్సిడెంట్ వెహికల్, నాన్ ఫ్లోడెడ్ వెహికల్. అంతేకాదు వీళ్ళు స్పెషల్గా గేర్ బాక్స్ పై ఫర్ 10,000 కిలోమీటర్స్ 3 months వారంటీ అయితే ఇస్తున్నారు. సో మీకు పక్కాగా ఇక్కడికి వస్తే అస్సలు సాటిస్ఫై అవ్వకుండా కార్ కొనకుండా అయితే ఉండరు. ఇప్పుడు మనకు చూపిస్తున్న వెహికల్ వచ్చేసి హోండా సిటీ 1.5 వేరియంట్లో ఉంది. అండ్ దీని మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ వచ్చేసి ఏప్రిల్ 2017లో మ్యానుఫ్యాక్చర్ అయితే జరిగింది. అండ్ దీని మైలేజ్ కవర్ అంటే షోరూమ్ ట్రాక్తో చూసుకుంటే జస్ట్ 82,209 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఈ కార్ మనకి మోడర్న్ స్టీల్ కలర్లో అవైలబుల్గా ఉంది. దీనికైతే ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ అయితే ఏం లేదు. బట్ దీన్ని మనకి బెస్ట్ ప్రైస్లో వీళ్ళు సేల్ చేస్తున్నారు. జస్ట్ 7,40,000కి మాత్రమే ఈ కార్ ప్రైస్. అండ్ ఈ కార్ ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్. ఒకవేళ మీరు కార్ ఓకే అనుకుంటే మీరు నేను స్క్రీన్ పైన ఇచ్చిన లొకేషన్కి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీ డీల్ని అయితే ఓకే చేసుకోండి. ముందే చెప్తున్నా, ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిక్స్డ్ ప్రైస్ అనేది ఇక్కడ ఉన్న ఏ కార్స్ పైన లేదు. కార్స్ ప్రైసెస్ వచ్చేసి కంప్లీట్లీ నెగోషియబుల్. అండ్ ఈ కార్ వచ్చేసి కంప్లీట్లీ డీజిల్ బేస్డ్ కార్. దీనిపైన మనకు ఫినాన్స్ అనేది వస్తుంది. అంతేకాదు దీని సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి 2% ఆన్ డీల్. కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చే స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే, ఒకవేళ మనకి ఈ డీల్ అనేది ఓకే అయితే దీనిపైన జస్ట్ 1% సర్వీస్ ఛార్జ్ మాత్రమే ఇస్తారు. అండ్ ఈ వెహికల్ కూడా మనకి నాన్ యాక్సిడెంట్ వెహికల్, నాన్ ఫ్లోడెడ్ వెహికల్. అంతేకాదు వీళ్ళు ఇస్తున్న స్పెషల్ ఆఫర్ ఏంటి అంటే, గేర్ బాక్స్ పైన 10,000 కిలోమీటర్స్కి 3 months వారంటీ అయితే ఇస్తున్నారు. సో ఇంత మంచి ఆఫర్ని మీరు మిస్ చేసుకోరు అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూపిస్తున్న కార్ అయితే బొలెరో నియో వేరియంట్ వచ్చేసి N10. అండ్ దీని మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ వచ్చేసి 2019. అంతేకాదు దీని మైలేజ్ కవర్ వచ్చేసి 80,000, జస్ట్ 800 కిలోమీటర్స్ మాత్రమే ఇది షోరూమ్ ట్రాక్ ప్రకారం చూసుకుంటే. అండ్ ఈ కార్ మనకి వైట్ కలర్లో అవైలబుల్గా ఉంది. దీనికైతే ఇన్సూరెన్స్ అయితే లేదు. బట్ దీన్ని మనకి ఈ ఓనర్స్ వాళ్ళు చాలా తక్కువ రీజనబుల్ ప్రైసెస్కి సేల్ చేస్తున్నారు. అండ్ దట్ టు ఈ కార్ ప్రైస్ వచ్చేసి 8,50,000. ఇది నెగోషియబుల్, ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. ఒకవేళ మీకు ఈ కార్ నచ్చింది అంటే ఇక్కడికి వచ్చి పైన స్క్రీన్ మీద షేర్ చేస్తున్న నెంబర్కి కానీ లేకపోతే వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ లొకేషన్కి వచ్చి ఈ కార్ గురించి డీటెయిల్స్గా తెలుసుకోండి. అండ్ ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్. ఇది కంప్లీట్లీ డీజిల్ యూజ్డ్ కార్. దీని మీద మనకి ఫినాన్స్ కూడా వస్తుంది. అంతేకాదు మనకి ప్రతి కార్ తీసుకున్న సర్వీస్ ఛార్జెస్ అనేది 2% ఆన్ డీల్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకి కార్ అనేది ఫిక్స్డ్ అయితే 1%కి తగ్గిస్తారు సర్వీస్ ఛార్జెస్. నాన్ యాక్సిడెంట్ కార్, అంతేకాదు నాన్ ఫ్లడబుల్ కార్ కూడా. అంతేకాదు వీళ్ళు గేర్ బాక్స్కి ఫర్ 10,000 కిలోమీటర్స్ 3 months వారంటీ అయితే ఇస్తున్నారు. సో ఒక మంచి ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. సో ఇప్పటిదాకా చూసిన కార్స్ ఒకలాగా, ఇప్పుడు చూపించే కార్ ఒకలాగా. మీకు ఆల్రెడీ సింబల్ చూస్తేనే అర్థమవుతుంది. బ్రాండ్ న్యూ ప్రీమియర్ కార్ మెర్సిడీస్ బెంజ్ ML 350. సో చాలా లిమిటెడ్ ఎడిషన్ ఈ కార్. సో దీని కార్ మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి 2015 అరౌండ్ ఆ టైంలో మ్యానుఫ్యాక్చర్ అయింది. అండ్ దీని మైలేజ్ కవరేజ్ కూడా జస్ట్ 80,000 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో లోపల దీని ఫీచర్స్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను చెప్పడం కాదు, డైరెక్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇప్పుడైతే మనం లోపలికి వచ్చినాము. చూడండి ఎంత లగ్జరియస్గా ప్రీమియం ఉంది. ఇంత తక్కువ కారు మనకి జస్ట్ 18 lakhsకే ఇస్తున్నారు. అండ్ ప్రైస్ ఫిక్స్డ్ అనుకోకండి, ఇది నెగోషియబుల్. మనకి దగ్గర ఒక 10 to 20% తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంత లగ్జరీ కార్ అంత తక్కువ అమౌంట్కి వస్తుంది అంటే ఎందుకు అంత ఈజీగా వదులుకుంటారు. సో ఇక్కడ చూడండి ఒకసారి ఫీచర్స్ ఎంత స్పేషియస్గా ఉంది. అండ్ ఈ కార్లో మనకి సన్ రూఫ్ ఓపెన్ అయ్యేవి కూడా ఉన్నాయి అన్నమాట. కంప్లీట్లీ సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకొకటి మనకి సెన్సార్స్ కూడా ఎక్కడ అన్ని చోట్ల సెన్సార్స్ అనేవి ఉన్నాయి. అంతేకాదు ఈ కార్లో మనకి స్పెసిఫిక్ ఫీచర్స్ ఏంటి అంటే, వింటర్లో మనకి హీటర్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ ఉంది. అండ్ వింటర్లో మనకి హీటింగ్ ప్రొవైడ్ చేసే ఫెసిలిటీ ఉంది. సమ్మర్లో కూలింగ్. ఇలాంటి మంచి స్పెసిఫిక్ ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో బ్యాగ్ కూడా చూసుకుంటే మనకి ఎంత స్పేషియస్గా ఉంది. ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి. సో ఇంత మంచి స్పేషియస్గా ఎంత బాగుంది చూడండి. ఒక 6+7+ పీపుల్ మంచిగా కూర్చొని స్పేషియస్గా ఉండే అంత స్పేస్ ఉంది. ఈ వెహికల్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ 2014 to 15 అరౌండ్ అయిపోయింది. అండ్ దీని మైలేజ్ వచ్చేసి నియర్లీ 80,000 కిలోమీటర్స్ మాత్రమే. ఇంత మంచి కారు. అండ్ ఈ కారు మనకు వైట్ కలర్లో అవైలబిలిటీ ఉంది. అండ్ దీనికైతే ఇన్సూరెన్స్ అయితే లేదు. బట్ ఇది కంప్లీట్లీ డీజిల్ బేస్డ్ ఫ్యూయల్ కార్ అన్నమాట. కానీ దీనికి ఫైనాన్స్ అనేది అవైలబుల్ గా ఉంది. సర్వీస్ ఛార్జెస్ అనేది జస్ట్ 2% ఆన్ డీల్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఈ కార్ అనేది ఫిక్స్ అయింది అనుకుంటే సర్వీస్ ఛార్జెస్ కూడా జస్ట్ 1% మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. అండ్ దట్టు ఈ కార్స్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండ్ నాన్ ఫ్లడెడ్ వెహికల్. అండ్ స్పెషల్ గా కార్ అండ్ వీల్స్ వాళ్ళు గేర్ బాక్స్ 10,000 కిలోమీటర్స్ కి 3 months వారంటీ అయితే ఇస్తున్నారు అనమాట. సో లేట్ చేయకుండా మీరు కూడా ఆఫర్స్ ని గ్రాబ్ చేసుకోండి. స్పెసిఫిక్
కనుక ఇన్ని 30+ కార్స్ లో ఇది ఒక్క ప్రీమియం కార్ చాలా తక్కువ దొరుకుతుంది. బట్ ఇక్కడ మనకి కార్ అండ్ వీల్స్ వాళ్ళు జస్ట్ 18 lakhs కే ఇస్తున్నారు. అండ్ ఈ ప్రైస్ ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్. సో లేట్ చేయకుండా తొందరగా వచ్చేయండి. అండ్ ఇంకొకటి మనకి ML 350 మెర్సిడీస్ అనేది చాలా లిమిటెడ్ ఎడిషన్స్. ఇలాంటి వెహికల్స్ ఎక్కువగా అమ్మరు, చాలా లిమిటెడ్ గా ఉంటాయి. ఇంత మంచి లిమిటెడ్ వెహికల్ మీ ఇంట్లో కూడా ఉండాలని అనుకుంటారు కదా. సో మీరు కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చి, నేను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ అండ్ వాళ్ళ లొకేషన్ నేను షేర్ చేస్తాను, డీటెయిల్స్ కూడా. సో ఇంత ప్రీమియం కార్స్ ఇంత తక్కువ ప్రైజెస్ కి చాలా తక్కువ అసలు ఎవ్వరు ఇవ్వరు. మీరు బయటకు వెళ్ళి ఒక్కసారి ఈ ఎడిషన్, ఈ ML 350 ప్రైస్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడికి వచ్చి కంపేర్ చేసుకోండి. చాలా స్పేషియస్ గా ఉంది ఈ వెహికల్. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఎంత స్పేషియస్ గా ఉన్నాయి. అండ్ Z+ సెక్యూరిటీ అనేది కూడా దీనికి ఉంది. అండ్ దీంట్లో మనకి 9 to 12 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇది కంప్లీట్ గా చాలా స్పేషియస్ గా ఉన్న కార్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇంత ప్రీమియర్ కార్స్ ని అంత చాలా తక్కువ రేట్ కి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. సో ఇది ఈ వెహికల్ వచ్చేసి మనకి కంప్లీట్ ఆటోమేటిక్ వెహికల్ అన్నమాట. డీజిల్ బేస్డ్ కార్ అండ్ కంప్లీట్ ఆటోమేటిక్ ఉంటది. ఇంత మంచి కార్ లా నాకు ఒక ఫీచర్ నచ్చింది. నాకు సన్ రూఫ్ అనేది ఉంది. సో ఒక్కసారి మీరు దీన్ని చూసుకున్నట్టయితే మనకి సన్ రూఫ్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ మీకు ఇష్టం వచ్చినట్టు మీరు దీన్ని వాడుకోవచ్చు. ఇంత ప్రీమియం గా ఉంది. సన్ రూఫ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు. అండ్ కంప్లీట్లీ ఆటోమేటిక్ గా ఉంటది ఈ కార్ లో అన్ని ఫీచర్స్ కూడా. మీరు కూడా తొందరగా లేట్ చేయకుండా ఆఫర్స్ ని గ్రాబ్ చేసుకోండి. సో ఈ కార్ మనకి ఆఫ్ రోడింగ్ ట్రిప్స్ కి కానీ ఆన్ రోడింగ్ ట్రిప్స్ కి కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది. ఫ్యామిలీ ట్రిప్స్, ముఖ్యంగా ఫ్రెండ్స్ తో ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు కూడా ఇంత లగేజెస్ ఎక్కడైనా పెట్టుకోవడానికి ఇబ్బంది కాకుండా వెనకాల మాత్రం మనకి ఇంత మంచి స్పేస్ అయితే ఇచ్చిండు ఈ కార్ లో చెప్పినా కదా, కంప్లీట్ ప్రీమియం ప్యాకేజెస్, ప్రీమియం ఫెసిలిటీస్ తోని ఈ కార్ డిజైన్ చేసిండు. ఈ కార్ అయితే కంప్లీట్లీ లిమిటెడ్ ఎడిషన్. మీరు కూడా అసలు వెయిట్ చేయకుండా ఇక్కడికి వచ్చి ఈ స్టోర్ కి వచ్చేసి దీని గురించి ప్రైస్ డిస్కషన్ నెగోషియబుల్ ఉంటుంది. ప్రైస్ రేంజెస్ మాట్లాడుకొని వెంటనే గ్రాప్ చేసేసుకోండి. అండ్ అంతేకాదు, ఇక్కడ మనం ఈ డెక్ కి క్లోజ్ చేసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్ ఇక్కడ స్టాప్ బటన్ అనేది ఉంటుంది. ఇలా స్టాప్ చేసేస్తే ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూపిస్తున్న కార్ అయితే ఒక మంచి మిరాకిల్ కార్ అనే చెప్పుకోవచ్చు. మనందరి ఫేవరెట్. చిన్నప్పుడు ఈ కార్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. చిన్నప్పుడే మాక్సిమం ఈ కార్ ఎక్కువ అవైలబుల్ గా ఉంటాయి. ఎవరింట్లో అయితే ఈ కార్ ఉంటుందో వాళ్ళని రిచ్ ఫ్యామిలీ అంటుండే. ఇప్పుడు ఈ కార్ క్రేజ్ తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం ఈ కార్ ఆల్టో LXi వేరియంట్ మోడల్. దీని మ్యానుఫ్యాక్చర్ టైం వచ్చేసి 2008. మనకి ఇది మైలేజ్ కవరేజ్ వచ్చేసి 77,951 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. అండ్ దీని కలర్ వచ్చేసి మెరూన్. అండ్ దీనికి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ ఇది అయితే బెస్ట్ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. జస్ట్ 1,60,000 మాత్రమే. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మనకి 1,60,000 ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్, కంప్లీట్లీ నెగోషియబుల్. అండ్ ఇది పెట్రోల్ యూజ్డ్ కార్ అన్నమాట. దీని మీద అయితే మనకు ఎలాంటి ఫైనాన్స్ అయితే దొరకదు. అండ్ సర్వీస్ ఛార్జెస్ 2% ఉంటుంది. ఇఫ్ డీల్ ఓకే అయితే మనకి సర్వీస్ ఛార్జెస్ అనేది 1% మాత్రమే ఉంటుంది. అండ్ సేమ్ ఇది కూడా నాన్ యాక్సిడెంటబుల్ వెహికల్ అండ్ నాన్ ఫ్లడెడ్ వెహికల్. దీని మీద కూడా మనకి ఈ కార్స్ కంపెనీ వాళ్ళు ప్రత్యేకంగా గేర్ బాక్స్ పైన ఫర్ 10,000 కిలోమీటర్స్ 3 months వారంటీతో అయితే ఇస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి ప్యాకేజెస్తో వచ్చిన కార్. ఎవరైతే ఈ కార్ కొనాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న డీటెయిల్స్తో కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు చూపిస్తున్న కార్ అయితే XUV మహేంద్ర 3XO వేరియంట్ అనమాట. ఇది జస్ట్ 6 months బ్యాక్ కొన్నది. దీని మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి March 2025. అండ్ దీని కలర్ వచ్చేసి ఎవరెస్ట్ వైట్. దీనికి ఇన్సూరెన్స్ అయితే ఏం లేదు. బట్ బెస్ట్ ప్రైస్కే దీన్ని సేల్ చేస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసి 11,50,000 మాత్రమే. అండ్ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు. ఈ కార్ కి కూడా ప్రైస్ నెగోషియబుల్. కంప్లీట్లీ మీరు ఇక్కడికి వచ్చి మీకు ఈ కార్ కావాలి అనుకుంటే మీరు ప్రైస్ రేంజెస్ అనేవి మాట్లాడుకోవచ్చు. డీజిల్ బేస్డ్ కార్ అని చెప్పుకోవచ్చు. దీని మీద మనకి ఫినాన్స్ అనేది వస్తుంది. అండ్ యాజ్ యూజువల్ సర్వీస్ ఛార్జెస్ అనేది 2% ఆన్ డీల్ ఉంటుంది. కార్ అనేది మీకు ఓకే అయితే సర్వీస్ ఛార్జెస్ అనేది 1% కి డిక్రీజ్ చేస్తారు. అండ్ ఫైనలీ
ఇదైతే నాన్ యాక్సిడెంటబుల్ వెహికల్ అండ్ నాన్ ఫ్లడెడ్ వెహికల్ అండ్ దీనిపైన వీళ్ళు స్పెషల్గా గేర్ బాక్స్ పై ఫర్ 10,000 కిలోమీటర్స్ 3 months వారంటీ అయితే ఇస్తున్నారు. సో ఇంత మంచి ఆఫర్ని మీరైతే అస్సలు మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇది న్యూ పర్చేస్ వెహికలే, జస్ట్ 6 months మాత్రమే అవుతుంది అండ్ దీని మైలేజ్ వచ్చేసి జస్ట్ 20,700 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. అండ్ షోరూమ్ ట్రాక్ పరంగా చూసుకుంటే ఇంత తక్కువ మైలేజ్ ఉన్న కార్ని అండ్ ఇంత తక్కువ ప్రైస్లో అండ్ దట్ టు నెగోషియబుల్ ప్రైజెస్తో తీసుకోవడం అనేది మంచి ప్యాకేజ్, మంచి ఆఫర్ అనే చెప్పొచ్చు. సో ఈ కార్లో మనకి వెనకాల స్పేస్ చూసుకుంటే చాలా పెద్దగా ఉంది. మనకి ఎక్కడికైనా రోడ్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా లగేజ్కి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ ఇంకొక ప్రీమియర్ ఫ్యూచర్ ఏంటి అంటే మనకి లోపల సీట్స్ అనేవి చాలా అడ్జస్టబుల్గా ఉంటుంది అండ్ చాలా వరకు మనం ఒకవేళ స్పేస్ అడ్జస్ట్ అవ్వకపోతే మనం సీట్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంత మంచి కార్ని అస్సలు మీరు వదులుకోవద్దు, ఇది జస్ట్ 6 months వెహికల్ మాత్రమే. సో లేట్ చేయకుండా వచ్చి తొందరగా మీ ఆఫర్ని గ్రాబ్ చేసేసుకోండి. సో ఇప్పుడు చూపిస్తున్న కార్ అయితే ఫార్చునర్ స్పోర్ట్ IV0 వేరియంట్ అనమాట. సో ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చర్డ్ January 2016లో అయింది అండ్ దీని మైలేజ్ కవర్డ్ వచ్చేసి 2 lakhs అనమాట. 2 lakhs కిలోమీటర్స్ మాత్రమే. అండ్ షోరూమ్ ట్రాక్ పరంగా చూసుకుంటే అండ్ ఈ ఫార్చునర్ కలర్ వచ్చేసి మనకు వైట్లో అవైలబుల్గా ఉంది, ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ దీని బెస్ట్ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు. ఈ కార్ది జస్ట్ 15,50,000 మాత్రమే ఇస్తున్నారు అండ్ ఈ ప్రైస్ వచ్చేసి కంప్లీట్లీ నెగోషియబుల్. ఒకవేళ మీకు ప్రైస్ అనేది ఫిక్స్ 15,50,000కి నాట్ ఓకే అయితే ఇక్కడ నేను స్క్రీన్ మీద పెడుతున్న డీటెయిల్స్ని కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్గా మీరు ప్రైసెస్ అనేవి మాట్లాడుకోవచ్చు. అండ్ ఇది కంప్లీట్లీ డీజిల్ బేస్డ్ కార్, దీని మీద మనకి ఫినాన్స్ కూడా వస్తుంది. దీని సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి 2% ఆన్ డీల్. ఒకవేళ మనకి డీల్ ఓకే అయితే దీనిపైన సర్వీస్ ఛార్జెస్ 1%కి మాత్రమే ఇస్తారు. అండ్ ఇది కంప్లీట్లీ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండ్ నాన్ ఫ్లడెడ్ వెహికల్. దీనిపైన స్పెషల్గా వీళ్ళు ఇచ్చే ఆఫర్ ఏంటి అంటే గేర్ బాక్స్ పైన ఫర్ 10,000 కిలోమీటర్స్కి 3 months వారంటీ అయితే ఇస్తున్నారు. ఇంత మంచి ప్రీమియర్ కార్ ఇంత మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ లోపు వస్తుంది అంటే తప్పకుండా మీరు ఆఫర్ని గ్రాబ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూపిస్తున్న కార్ అయితే మనకి థార్ 4x4 యూత్ ఫేవరెట్ కార్ అనేది చెప్పుకోవచ్చు. మంచి స్పోర్ట్స్ కార్ అయితే ఉంది. ఇక్కడ మనకి దీని మ్యానుఫ్యాక్చర్ ఇయర్ వచ్చేసి జస్ట్ 2021 మాత్రమే. అండ్ మనకి షోరూమ్ ట్రాక్ పరంగా మైలేజ్ చూసుకుంటే జస్ట్ 50,000 కిలోమీటర్స్ మాత్రమే నడిచింది. అండ్ ఈ థార్ మనకి బ్లాక్ కలర్లో అవైలబుల్గా ఉంది. దీనికి ఇన్సూరెన్స్ అయితే లేదు, బట్ బెస్ట్ ప్రైస్కే సేల్ చేస్తున్నారు. బయట మార్కెట్ ప్రైస్ కంటే ఇక్కడ చాలా తక్కువగా ఉంది, జస్ట్ 14,50,000 మాత్రమే. ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదు, కంప్లీట్లీ నెగోషియబుల్. మీరు ఇక్కడికి వచ్చి మీరు ప్రైస్ రేంజెస్ అనేది మాట్లాడుకోవచ్చు. అండ్ ఇది పెట్రోల్ బేస్డ్ కార్ అండ్ కంప్లీట్లీ ఆటోమేటిక్గా ఉంటుంది. దీని మీద మనకి ఫైనాన్స్ అనేది వస్తుంది. అండ్ యాజ్ యూజువల్ సర్వీస్ ఛార్జ్ అనేది 2% ఆన్ డీల్ ఉంటుంది. ఒకవేళ డీల్ ఓకే అయితే మనకి 1% సర్వీస్ ఛార్జెస్ మాత్రమే పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది కూడా నాన్ యాక్సిడెంట్ వెహికల్, నాన్ ఫ్లడెడ్ వెహికల్. దీనిపైన కూడా గేర్ బాక్స్ పై మనకి ఫర్ 10,000 కిలోమీటర్స్ 3 months వారంటీ అయితే ఇస్తున్నారు. మనందరి ఫేవరెట్ కార్ చాలా మందికి ఇష్టం ఉంటుంది. అండ్ అంత మంచి కారు ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు అంటే తప్పకుండా మీరు ఆఫర్స్ని గ్రాబ్ చేసేసుకోండి. సో ఈ కార్ వచ్చేసి మనకి ఇన్నోవా క్రిస్టా అనమాట. 2018లో దీని మ్యానుఫ్యాక్చర్ అనేది స్టార్ట్ అయింది. అండ్ దీనికి మనకి 2 keys అవైలబుల్గా ఉంది. అండ్ ఈ ఇన్నోవా క్రిస్టా మనకి వైట్ కలర్లో అవైలబుల్గా ఉంది. అండ్ దీని ప్రైస్ మనకి చాలా నెగోషియబుల్, చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. 19 lakhs, జస్ట్ 19,75,000 మాత్రమే చెప్తున్నారు. అండ్ ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, దీని మీద మనకి ఫినాన్స్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ డీజిల్ బేస్డ్ కార్ ఇది. అండ్ సేమ్ సర్వీస్ ఛార్జెస్ కూడా 2% ఆన్ డీల్. ఒకవేళ మనకి డీల్ ఫిక్స్ అయితే 1% సర్వీస్ ఛార్జ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇది కూడా నాన్ ఫ్లడెడ్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. అండ్ దీనికి కూడా గేర్ బాక్స్ ఫర్ 10,000 కిలోమీటర్స్కి 3 months వారంటీ అనేది ఇస్తున్నారనమాట. సో ఇంత మంచి ఆఫర్ ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. బయట మన అందరికీ తెలుసు ఇన్నోవా క్రిస్టా కార్ అనేది ఎంత ప్రైస్ ఉంది అనేసి. మినిమం 30 lakhs ఉండే కార్ వీళ్ళు మాత్రం జస్ట్ 19,75,000 కి మాత్రమే సేల్ చేస్తున్నారు. అండ్ దట్టు ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, చాలా నెగోషియబుల్. ఒకవేళ మీకు ఈ కార్ ప్రైస్ నచ్చి మీకు ఈ కార్ కావాలి అనుకుంటే కిందిస్తున్న వాళ్ళ డీటెయిల్స్ ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు ఏ కార్ కావాలో ఆ కార్ వచ్చి సెలెక్ట్ చేసుకోండి. సో ఈ కార్ వచ్చేసి మనకి స్విఫ్ట్ VDI 80 వేరియంట్ అనమాట. సో దీని మ్యానుఫ్యాక్చర్ ఇయర్ వచ్చేసి 2018. దీని మైలేజ్ వచ్చేసి జస్ట్ 90,000 కిలోమీటర్స్ మాత్రమే. ఈ కార్ మనకి రెడ్ కలర్లో అవైలబుల్గా ఉంది. అండ్ దీనికి మనకి ఇన్సూరెన్స్ అనేది లేదు. సో బట్ బెస్ట్ ప్రైస్కి దీని
దీన్ని సేల్ చేస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 6,25,000 మాత్రమే. చాలా నెగోషియబుల్ ఉంది అండ్ దీని మీద మనకి అప్ టు 10% 20% తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ కార్ ఓకే అయితే స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్స్ కి అండ్ వాళ్ళ డీటెయిల్స్ ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇది డీజిల్ యూజ్డ్ ఆటోమేటిక్ కార్ అన్నమాట. ఇది కంప్లీట్లీ ఆటోమేటిక్. దీనిపైన మనకి ఫినాన్స్ అనేది వస్తుంది అండ్ సర్వీస్ చార్జెస్ 2% ఆన్ డీల్. ఒకవేళ మనకి డీల్ అనేది ఓకే అయితే 1% సర్వీస్ చార్జెస్ కి తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది కూడా సేమ్ నాన్ యాక్సిడెంట్ వెహికల్, నాన్ ఫ్లడెడ్ వెహికల్. దీనిపైన స్పెషల్ గా వీళ్ళు వీల్స్ అండ్ డీల్స్ వాళ్ళు మంచి ప్యాకేజెస్ అయితే తీసుకొని వస్తున్నారు. అండ్ దీనిపైన మనకి గేర్ బాక్స్ పైన ఫర్ 10,000 కిలోమీటర్స్ 3 months వారంటీ అయితే ఇస్తున్నారు. మీరు కూడా తప్పకుండా వచ్చి ఆఫర్ ని గ్రాబ్ చేసుకోండి, మిస్ చేసుకోకండి అసలు. ఇంత మంచి కార్, ఇంత మంచి బ్యూటిఫుల్ రెడ్ కలర్ కార్ మీ సొంతం చేసుకోండి. సో ఇప్పుడు కనిపిస్తున్న కార్ అయితే మనకి థార్ 4x4 వేరియంట్. దీని మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ వచ్చేసి జస్ట్ 2022లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. అండ్ దీని మైలేజ్ షోరూమ్ ట్రాక్ లో చూసుకుంటే జస్ట్ 63,134 కిలోమీటర్స్ మాత్రమే. అండ్ ఈ థార్ మనకి బ్లాక్ కలర్ లో అవైలబుల్ గా ఉంది. దీనికైతే ఇన్సూరెన్స్ ఏం లేదు, బట్ బెస్ట్ ప్రైస్ లోనే సెల్ అయితే చేస్తున్నారు. జస్ట్ 13,75,000 కి మాత్రమే సేల్ చేస్తున్నారు అనమాట. ప్రైస్ అయితే ఫిక్స్డ్ కాదు, నెగోషియల్ ఉంటుంది. మీకు ఒకవేళ ఈ థార్ నచ్చినట్టయితే దీని ప్రైసింగ్ గురించి డైరెక్ట్ లొకేషన్ కి వచ్చి మనం ప్రైసింగ్ అనేది మాట్లాడుకోవచ్చు. డీజిల్ బేస్డ్ అండ్ ఆటోమేటిక్ థార్ అన్నమాట ఇది. దీనిపైన కూడా మనకి ఫినాన్స్ అనేది అవైలబుల్ గా ఉంది. అండ్ సర్వీస్ చార్జెస్ యాజ్ యూజువల్ 2% ఆన్ డీల్. ఒకవేళ మనకి డీల్ ఓకే అయితే 1% కి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మీరు ఈ ఆఫర్స్ ని గ్రాబ్ చేసుకోవాలి అనుకుంటే వీల్స్ అండ్ డీల్స్ వాళ్ళ లొకేషన్ దగ్గరికి వచ్చేసేయండి. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న డీటెయిల్స్ కి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఐ హోప్ మీకు ఇక్కడ ఉన్న కార్స్ అన్ని మాక్సిమం అన్ని నచ్చొచ్చు అండ్ అన్ని నెగోషియల్ ప్రైసెస్ కి వీళ్ళు ఇస్తున్నారు. మీరు అస్సలు ఈ ఆఫర్స్ ని మిస్ చేసుకోకండి. ఇప్పుడు చూపిస్తున్న వెహికల్ అయితే ఫార్చునర్ 4x2 అన్నమాట. సో దీని మ్యానుఫ్యాక్చర్ ఇయర్ వచ్చేసి 2021 అండ్ దీని నంబర్ ప్లేట్ కూడా కంప్లీట్లీ ఫ్యాన్సీ నంబర్ 0333 అండ్ దీని మైలేజ్ కవరేజ్ వచ్చేసి 1,55,000 కిలోమీటర్స్ మాత్రమే షోరూమ్ ట్రాక్ పరంగా చూసుకుంటే. అండ్ ఈ ఫార్చునర్ మనకి వైట్ కలర్ లో, సూపర్ వైట్ కలర్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 32,50,000 మాత్రమే. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్. అండ్ డీజిల్ బేస్డ్ కార్ ఇది. దీనిపైన కూడా మీకు ఫైనాన్స్ అనేది అవైలబుల్ గా ఉంది. సర్వీస్ చార్జెస్ వచ్చేసి 2% ఆన్ డీల్. ఒకవేళ డీల్ ఓకే అయినట్టయితే మీకు సర్వీస్ చార్జెస్ కూడా 1% కి తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. ఐ హోప్ మీకు ఈ కార్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు దీనిపైన అయితే మనకు ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే లేవు, నెగోషియబుల్ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ కార్ నచ్చినట్టయితే దీని కార్ డీటెయిల్స్, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను స్క్రీన్ పైన రిప్రజెంట్ చేస్తున్నాను. కార్ గురించి డీటెయిల్ గా తెలుసుకోండి. ఇది మాత్రం మంచి కాంబో పవర్ ప్యాక్ అనే చెప్పుకోవచ్చు. 32,50,000 మాత్రమే. బయట మాత్రం దీని రేంజ్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ ప్రైజెస్ అనేవి కంప్లీట్ గా ఏ కార్ కి కూడా ఫిక్స్డ్ రేట్స్ లేవు, కంప్లీట్లీ నెగోషియబుల్. సో మనకి బ్యాక్ వెనకాల చూసుకుంటే మనం చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఇక్కడ మనకి సీట్ ని ఫోల్డ్ చేసుకొని మన లగేజ్ బ్యాగ్స్ ని ఇక్కడ పెట్టుకోవచ్చు. సో మంచి ప్రీమియం ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ కార్ లో, ఈ ఫార్చునర్ లో అయితే. మీరు కూడా తప్పకుండా ఒకసారి విజిట్ అయ్యి ఈ కార్ ని మీ సొంతం చేసుకోండి. ఎందుకంటే ప్రైసెస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి, దట్ టు నెగోషియబుల్ ప్రైజెస్. ఇంత మంచి డీల్ మీకు మళ్ళీ ఎప్పుడు దొరకదు. సో దీని అడ్రస్ నేను స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను. తప్పకుండా వీళ్ళని కాంటాక్ట్ అయ్యి మరింత మంచి ఇన్ఫర్మేషన్ ని వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీ కార్ని అయితే పర్చేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ వీళ్ళు కార్ని పర్చేస్ చేసుకుంటారు అండ్ సేల్ కూడా చేస్తారు. మీరు ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్స్ ఇక్కడ మీరు యూజ్ చేసిన కార్స్ ఇక్కడ సేల్ చేయాలి అనుకుంటే కూడా దానికి కూడా వీళ్ళు పర్చేస్ చేస్తారు. ఒకసారి వీళ్ళ నంబర్ని కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు తీసుకోండి. సో చూసాం కదా, ఇప్పటిదాకా మనకు 30+ కార్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసినాము. అండ్ ఎక్కడ దీని అడ్రస్ వచ్చేసి వీల్స్ అండ్ డీల్స్, కామినేని హాస్పిటల్ ఆపోజిట్ టువర్డ్స్ నాగోల్, హెచ్పి పెట్రోల్ పక్కనే ఉంటుంది. పిల్లర్ నెంబర్ వచ్చేసి 9. సో ఇక్కడ మంచి ఎకనామీ, లగ్జరీ, ప్రీమియం కార్స్ అయితే సేల్ చేస్తున్నారు, దట్టు అండర్ బడ్జెట్ లో. మీరు ఎవరైతే ఇలాంటి మంచి కార్స్ ని పర్చేస్ చేయాలి అనుకుంటున్నారో ఈ లొకేషన్ పర్ఫెక్ట్ లొకేషన్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా అండర్ బడ్జెట్ లో మంచి కార్స్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ సేలింగే కాదు, మీరు ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్స్ ఇక్కడ సేల్ చేయాలి అనుకుంటే వీల్స్ అండ్ డీల్స్ వాళ్ళు పర్చేస్ కూడా చేస్తారు. అండ్ అమేజింగ్ ఆఫర్స్ ఉన్నాయి అండర్ బడ్జెట్ లో, అఫోర్డబుల్ ప్రైసెస్ లో. అండ్ ప్రైసెస్ కూడా చాలా నెగోషియబుల్ గా ఉన్నాయి, ఫిక్స్డ్ ప్రైసెస్ ఎక్కడా లేవు. తప్పకుండా విజిట్ అవ్వండి.